నెక్స్ట్ ఈ కాంబినేషన్ లాజిక్ డిజైన్ లో నెక్స్ట్ టాపిక్ ఏంటి ఆఫ్ యాడర్. ఓకే, యాక్చువల్గా ఈ ఆఫ్ యాడర్ ఏం చేస్తాం? ఆఫ్ యాడర్ అంటే చూడండి 2 బిట్స్ ని యాడ్ చేయాలి. ఓకే, చూద్దాం 2 బిట్స్. ఓకే, చూద్దాం ఏం బిట్స్ అవి. ఏ బి 0 0 0 1 1 0 1 1. ఇప్పుడు దీని నుండి యాడ్ చేద్దాం. సరే, 0 0 ఏం చేస్తుంది? సమ్ అయితే యాడ్ చేస్తే ఏమైంది? యాక్చువల్గా మనం ఒక నెంబర్ని యాడ్ చేస్తే 9 1 10 క్యారీ ఇక్కడ వస్తుంది కదా, అదే ఇక్కడ రాసుకుంటున్నా క్యారీ. ఓకే ఓకే, చూద్దాం ఒకసారి. 0 0 యాడ్ చేస్తే వస్తుంది 0, క్యారీ కూడా 0 వచ్చింది. నెక్స్ట్ 1 1, ఇది కూడా 1 వచ్చింది, 0 వచ్చింది. 1 0 1 0. ఈ 0 0 యాడ్ చేస్తే వస్తుంది 0 1 + 1 ఇస్తే 1 0. ఈ 0 ఇక్కడ పెట్టుకొని క్యారీ ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఓకే, మీకు అర్థమైంది కదా? మనం ఏదైనా సరే మనం ఏదైనా నెంబర్ యాడ్ చేసినప్పుడు మెయిన్ టర్మ్ ఇక్కడ రాసి క్యారీని ఫార్వర్డ్ చేస్తాం బ్యాక్ సైడ్కి. ఓకే, ఇది ఇప్పుడు దీన్ని బట్టి మనం ఆఫ్ యాడర్ డిజైన్ చేద్దాం సర్క్యూట్ని. ఓకే, చూద్దాం ఒకసారి. ఫస్ట్ సమ్ము కారణమా ప్రకారం. సమ్ము ఏ బార్ ఏ, బి బార్ బి, 0 1 2 3. ఓకే, చూద్దాం ఇప్పుడు ఒకసారి. 0 0కి 0 1 1 0. సమ్కి ఏం వచ్చింది చూద్దాం ఒకసారి. 0 0కి 0, 0 1కి 1, 1 0కి 0. ఓకే, అంటే మీకు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది సమ్. నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను మీకు ఎలాగో, సరేనా? ఓకే, నెక్స్ట్ దీన్ని మనం పేర్ చేయలేం, అందుకే ఇస్తాం వీడియో రాసేసుకుందాం. చూద్దాం. ఏ బార్ బి ప్లస్ ఏ బి బార్. ఇది చూడడానికి ఎలా ఉంది? సమ్ము చూడడానికి ఎలా ఉంది? ఏ బార్ ఎక్స్ఆర్ ఆపరేషన్ లా ఉంది. సో ఏ ఎక్స్ఆర్ బి. సో ఎక్స్ఆర్ గేట్ తయారు చేసుకుందాం మనం ఒకటి. ఒక ఎక్స్ఆర్ గేట్ వచ్చేసింది ఏ బి. ఓకే, ఎక్స్ఆర్ గేట్. ఓకే, నెక్స్ట్ సమ్ అయిపోయింది. క్యారీ చూద్దాం ఒకసారి. ఓకే, క్యారీ కూడా అంతే సేమ్. మీరు కారణం మ్యాప్ ఫస్ట్ బాగా నేర్చుకోండి. ఓకే, ఆటోమేటిక్ మీరు చేసేయగలరు. ఓకే, నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను ఎలా ఏ బార్ ఏ బి బార్ బి. ఓకే, కారణం మ్యాప్ అంటే మళ్ళీ దానికి 10 క్లాసెస్ అయిపోతాయి. ఎందుకు? యూట్యూబ్ చాలా ఉన్నాయి, వీడియోస్ చూసుకోండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ 0 0 0 1. ఓకే, ఇక్కడ ఒకటే ఉంది. సో ఏ బి క్యారీ. సో దీనికి గేట్ వేసిన అండ్ గేట్ వస్తుంది. ఓకే, ఏ బి గేట్ అండ్ గేట్ వచ్చింది. ఓకే ఓకే, సింబల్ అండ్ గేట్ వచ్చింది. సో ఈ రెండు పక్క పక్కన ఫుల్ ఫామ్ చేస్తేనే వచ్చింది కదా, ఆఫ్ యాడర్ వస్తుంది కదా. చూద్దాం ఒకసారి. ఆఫ్ యాడర్ ఒక ఆర్ గేట్, ఒక ఎక్స్ఆర్ గేట్ తీసుకున్నాను. నేను సరిగ్గా డ్రా చేయలేకపోతున్నా, మీరు డ్రా చేసుకోండి. నెక్స్ట్ ఒక అండ్ గేట్ తీసుకుంటున్నాను. ఇది సమ్ము, ఇది క్యారీ. ఓకే, చూద్దాం సార్. ఇప్పుడు ఏబి ఇన్పుట్ ఏబి సమ్ వచ్చింది ఎక్స్ఆర్ ఆపరేషన్ ఏ బార్ బి ప్లస్ ఏ బి బార్. ఓకే, నెక్స్ట్ క్యారీకి ఏంటి? ఏబి. మళ్ళీ ఇక్కడ నుంచి తీసుకున్నాను డైరెక్ట్గా. ఓకే, క్యారీ ఏబి అండ్ సింబల్. ఓకే, ఇప్పుడు ఆటోమేటిక్ అర్థం ఉంటుంది మీకు. ఓకే, ఈ సమ్ క్యారీ అనేది అయిపోయింది. ఓకే, దీని నుంచి మనం
వెరిలాగ్ కోడ్లో డిజైన్ మాడ్యూల్ టెస్ట్ చేద్దాం. డిజైన్ మాడ్యూల్ కూడా త్రీ మాడ్యూల్స్. టైప్స్ ఏంటి? లెవెల్ ఆఫ్ ఫ్లో, బిహేవియర్ మోడలింగ్, గేట్ లెవెల్, డేటా ఫ్లో. ఈ 3 చేద్దాం. ఓకే, సరే.